హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనేం ట్రై చేశానంటే సింపుల్గా నా స్టైల్లో ఫిష్ కర్రీ అయితే రెడీ చేశాను అనమాట. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి ఎలా ట్రై చేశాను అనేది. సో ముందుగా ఆనియన్స్ని, టమాటాని అయితే కొంచెం కట్ చేసుకొని ఫ్రై చేసిన, ఓన్లీ ఆయిల్ వేయకుండా ఓన్లీ ఫ్రై చేసిన కొంచెం దాన్ని పేస్ట్గా చేసుకొని పోపులోకి కొంచెం మిర్చి అండ్ ఆనియన్స్ అయితే కొన్ని కట్ చేసి పెట్టుకున్నాం. ఇదే అనమాట సీక్రెట్ అంటే. ఆనియన్స్ని అట్లా కాల్చి పేస్ట్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా లేదా మీ స్టైల్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందుకే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో చూడండి లాస్ట్ వరకు. సో పోపు వేసిన తర్వాతకి పేస్ట్ని అయితే ఆనియన్ టమాటా పేస్ట్ని అయితే అందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనియాలి. ఆ తర్వాతకి నార్మల్ ప్రాసెసే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి చిన్న చిట్కా ఉంటుంది ఏంటంటే, నా స్టైల్లో మసాలా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు కొంచెం వేసి వాటిని కూడా ఫ్రై చేసి దానిలోకి కొంచెం వెల్లిపాయలు అనేవి వేసి పేస్ట్ అది పౌడర్ చేసుకొని మసాలా అయితే రెడీ అవుతుంది. సో అలా చేసిన మసాలా వేస్తే చాలా టేస్టీ, సింపుల్గా అండి. ఎంత అంటే ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది అన్నమాట.
సో వీడియో అయితే చూసారు కదా, సింపుల్గా ఎలా ఫిష్ కర్రీ అనేది ట్రై చేశాను అనేది. సో మీకైతే నచ్చిందని అనుకుంటా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరు ఎలా చేస్తారు ఫిష్ కర్రీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నా యొక్క వీడియో మీకు నచ్చిందనే అనుకుంటా. సో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోని ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో నచ్చిందనే అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్ గాయ్స్.